హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి బిట్ మీకు అందిస్తున్నాను. సో రాజ్యాంగ పరిషత్ కమిటీలో చాలామంది ఉన్నారు. నెహ్రూ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్ కావచ్చు, సో జేబీ కృపాలిని కావచ్చు, చాలామంది అంటే చాలామంది ఉన్నారు. సో కానీ ఈరోజు మనం ఒకరి గురించి నేర్చుకుంటున్నాం. అది బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫైనాన్స్ కమిటీకి, స్టీరింగ్ కమిటీకి, రూల్స్ కమిటీకి, జెండా కమిటీకి, ఈ 4 కమిటీలకి రాజ్యాంగ పరిషత్లలో ఇతను అధ్యక్షుడు అనమాట. ఈ 4 కమిటీలకి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ 4 పేర్లు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్ అండి. బాబు రాజేంద్ర ప్రసాద్కి డబ్బులు చాలా ఉన్నాయి, ఫైనాన్స్ చాలా డబ్బులు ఉన్నాయి. సో కాబట్టి ఏం చేశాడు, ఒక మంచి కారు కొనుక్కున్నాడు. సో ఆ కారులో అతను స్టీరింగ్ మంచిగా డ్రైవ్ చేస్తూ స్టీరింగ్ అలా ఇలా తిప్పుకుంటూ వెళ్తున్నాడు. సో మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్, ఎంత మంచి స్టీరింగ్ తిప్పినా ఖచ్చితంగా అతను రూల్స్ అనేది పాటించాలి. సో రూల్స్ పాటించాలి. ఎంత స్టీరింగ్ మంచిగా కార్ డ్రైవ్ చేసినా రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అతనికి ఏమనిపించిందంటే, మన కారు ముందు కూడా ఒక మంచి జెండా పెట్టుకుంటే బాగుండేమో అనిపించింది. సో మంచిగా డబ్బులు ఉన్నాయి, కారు కొనుక్కున్నాడు, మంచిగా స్టీరింగ్ తిప్పి వెళ్తున్నాడు, రూల్స్ ఫాలో అవుతున్నాడు, ఒక మంచిగా చిన్న జెండా పెట్టుకొని కారు ప్రయాణం సాగిస్తున్నాడు. ఇది మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఫైనాన్స్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, రూల్స్ కమిటీ, జెండా కమిటీ ఒక కథ రూపంలో మీరు చెప్పాను కాబట్టి చాలా సింపుల్గా మీరు దీన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.